హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పురికిల్లు ఛానల్. ఈ రోజు వీడియోలో పిడత కింద పప్పుని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్. ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 కప్పుల మరమరాలను తీసుకోవాలండి. దీన్ని కొంతమంది మరమరాలని బొరుగులు అని కూడా అంటారు. ఇవి రెగ్యులర్ వాటికన్నా ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఈ మరమరాలు తీసుకుంటే పిడత కింద పప్పు టేస్టీగా వస్తుందండి. పాన్లో కొద్దిగా వేడెక్కేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రిస్పీగా అవుతాయండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుందామండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 కప్పు పల్లీలను వేసుకోవాలండి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కార్న్ఫ్లేక్స్ని ఒక 1/2 కప్పు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లేక్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ హై హీట్లో ఉండాలండి. అప్పుడే బాగా పొంగుతాయి. ఇవి కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నీ ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక టమాటోను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఎక్స్ట్రా టేస్ట్ కోసం మామిడికాయ ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మామిడికాయ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. తర్వాత దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి. మామిడికాయ ముక్కలను వేసాను కాబట్టి అరచెక్క నిమ్మరసం పిండుతున్నానండి. అదే మామిడికాయ ముక్కలు వేసుకోకపోతే 1 చెక్క నిమ్మరసం పడుతుంది. ఇప్పుడు దీన్ని చేతితో మెదుపుతూ మెత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకున్న మరమరాల్లో వేసుకోవాలండి. తర్వాత దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, అలానే వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్, సన్నగా తురిమిన కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ మెదపకుండా కొంచెం కొంచెంగా మెదుపుకుంటూ చేత్తో కలుపుకోవాలండి. దీన్ని చేత్తోనే కలుపుకుంటే అసలైన రుచి మనకు తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ కలిసేలా ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం 1 స్పూన్ నెయ్యిని వేసుకుని కలుపుకోవాలండి. ఇలా నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల దీనికి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెడీ అండి. ఇలా స్ట్రీట్ స్టైల్లో ఏదైనా పేపర్ని ఇలా కోన్లా చుట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని వేసుకోండి. దీన్ని కొంతమంది ముంత మసాలా అని అంటారు, మూరి మిక్చర్ అని అంటారు. దీనిలో ఫైనల్గా గార్నిష్ కోసం మనం ముందుగా ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్, పల్లీలు, అలానే సన్నగా తురిమిన కొత్తిమీర వేసి ఇవ్వండి. ఎవరైనా దీన్ని ఇష్టంగా తినేస్తారు. ఇలా స్ట్రీట్ స్టైల్లోనే ఇంట్లోనే హెల్తీగా తినేయచ్చండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.